మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం చుట్టూ భూ ఆక్రమణల వివాదం ముసురుకుంది. 100 కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించారన్న విజిలెన్స్ నివేదికతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి భూములను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ చర్యలపై భూమన కుటుంబం తీవ్రంగా మండిపడుతోంది. ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు భూమన అభినయ్ రెడ్డి. వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం భూ ఆక్రమణల వివాదం రాజకీయంగా కలకలం రేపుతోంది. 2019-24 మధ్యకాలంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూమన కుటుంబం భూ ఆక్రమణలకు పాల్పడిందన్న ఆరోపణలపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. విజిలెన్స్ విచారణలో ఆక్రమణలు నిజమేనని తేలడంతో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుచానూరు, మంగళం గ్రామ పంచాయతీ పరిధిలో భూ ఆక్రమణలు జరిగాయని నివేదిక తేల్చింది. మంగళం పరిధిలోని సర్వే నంబర్ 47/1లో 5.10 ఎకరాల ప్రభుత్వ భూమి, 47/5లో 3.07 ఎకరాల అనాధీనం భూమితో పాటు స్థానిక యజమానిని బెదిరించి మరొక 3.07 ఎకరాల ప్రైవేటు భూమిని కూడా భూమన వర్గం ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. పశువుల మేత కోసం కేటాయించిన భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి అవి ప్రభుత్వ భూములంటూ అధికారులు బోర్డులు పాతారు. మంగళం పరిధిలో రైతులు పశువుల మేత కోసం వాడుకునే 50 కోట్లకు పైగా విలువైన 7.30 ఎకరాల అనాధీనం మందబైలు ప్రభుత్వ భూమితో పాటు మరో 5 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు విజిలెన్స్ తన విచారణలో గుర్తించింది. అయితే ప్రభుత్వ చర్యలపై భూమన కుటుంబం అంతే ఘాటుగా స్పందించింది. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తమకో చట్టం, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికో చట్టమా అని ప్రశ్నించారు. కాసుపెట్ల వద్ద ఉన్న హెరిటేజ్ ఫ్యాక్టరీకి సంబంధించిన వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ప్లాంట్ను సర్వే నంబర్లు 185, 173లలోని బఫర్ జోన్లో నిర్మించారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాంబు పేల్చారు. ప్రభుత్వానికి నిజంగా చట్టంపై గౌరవం ఉంటే కలెక్టర్లు, అధికారులు అదే ఉత్సాహంతో హెరిటేజ్ ప్లాంట్పై చర్యలు తీసుకోవాలని అభినయ్ రెడ్డి సవాల్ విసిరారు. మీ కూటమి ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే ప్రజలందరి మీద ఒకే రకమైనటువంటి న్యాయమే మేము అమలు చేస్తున్నాం, ఒకే రకమైనటువంటి చట్టమే పనిచేస్తుందనంటే దాన్ని కొట్టిరండి. ఇక్కడ మాది తప్పైనప్పుడు కట్టడమే లేనటువంటి మా దాంట్లో మేము రివర్ బెడ్ను ఆక్రమించామని చెప్పి మీరు ఆరోపణ చేస్తూ వచ్చినప్పుడు బఫర్ జోన్లో ప్లాంట్నే కట్టేసిన తర్వాత ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇదే కలెక్టరు, ఇదే ఆర్డీఓ, ఇదే ఎంఆర్ఓలు ఇంతే ఉత్సాహం అక్కడ కూడా చూపించాలి కదా. చంద్రబాబు నాయుడు గారి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని బద్దలు కొట్టాలి కదా. తిరుచానూరు భూములకు సంబంధించి క్లారిటీ ఇచ్చిన అభినయ్, ఆ భూముల వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందన్నారు. 25 ఏళ్ల క్రితమే అక్కడ 24 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, అందులో 9 ఎకరాలు నదీ పరివాహక ప్రాంతమని అధికారులు చెబుతున్నారన్నారు. తమ ఆస్తులను లాక్కొని భయపెట్టాలని చూసినా ప్రభుత్వంపై పోరాటం ఆపేది లేదని, ఈ అంశంపై న్యాయపరంగా పోరాడతామని ప్రకటించారు.